గుడ్ మార్నింగ్ అండి. మనకి రీసెంట్గా ఐబీపీఎస్ క్యాలెండర్ రిలీజ్ చేశారండి. అంటే 2026 అంటే ఈ సంవత్సరానికి నెక్స్ట్ ఇయర్కి సంబంధించింది. అంటే కొన్ని ఎగ్జామ్స్ ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా సరే నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ అవుతుంది కాబట్టి అది 2026-27 క్యాలెండర్ని ఇస్తారండి. ఇక్కడ మనకి ఈ నోటిఫికేషన్లో అంటే మనకి ఏంటంటే ఈ క్యాలెండర్లో ఏమేమి ఉంటాయంటే కనుక ఇక్కడ ఫస్ట్ ఇచ్చింది ఏంటంటే మనకి ఐబీపీఎస్ పీఓ ఎగ్జామ్, ఐబీపీఎస్ ఎస్ఓ ఎగ్జామ్, ఐబీపీఎస్ క్లర్క్ ఎగ్జామ్. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఆర్ఆర్బీ స్కేల్ ఆఫీసర్, ఆర్ఆర్బీ స్కేల్ ఆఫీసర్స్ 2 and 3, తర్వాత ఆర్ఆర్బీ క్లర్క్. ఇలా మనకి 6 నోటిఫికేషన్స్ ఇచ్చారండి. కాకపోతే ఇక్కడ మనకి ఏంటంటే దీంట్లో ఏమేమి క్వాలిఫికేషన్ ఏమి ఉంటాయి అవన్నీ ఒకసారి చూద్దామండి. ఇప్పుడు ఐబీపీఎస్ పీఓ ఎగ్జామ్కి కానీ దీనికి ఏముంటుందంటే మనకి జస్ట్ డిగ్రీ కానీ బీటెక్ కానీ, అంటే మనకి డిగ్రీకి కంప్లీట్ చేసిన వాళ్ళైనా సరే మనకి ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళైనా ఈ ఎగ్జామ్ రాసుకోవచ్చండి. ఈ ఎస్ఓ ఎగ్జామ్ మాత్రం ఏంటంటే బీటెక్లో కొన్ని బ్రాంచెస్కి మాత్రం, అంటే అన్ని బ్రాంచెస్కి ఎలిజిబిలిటీ ఉండదు, కొన్ని బ్రాంచెస్కి. అలాగే ఎంసీఏ కానీ ఎంబీఏ కానీ చేసిన వాళ్ళకి లేకపోతే అగ్రికల్చర్ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ ఎస్ఓ ఎగ్జామ్ అనేది ఉంటుంది. అదేవిధంగా మళ్ళీ ఐబీపీఎస్ క్లర్క్ ఎగ్జామ్కి వచ్చేటప్పటికి ఎనీ డిగ్రీ, అంటే మనం డిగ్రీ అయినా కంప్లీట్ చేసుకోవచ్చు, లేదంటే కనుక మనం బీటెక్ ఇవైనా సరే ఎలిజిబిలిటీ ఉంటుంది మనకి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే స్కేల్ ఆఫీసర్, దీనికి కూడా ఎనీ డిగ్రీ ఎలిజిబిలిటీ ఉంటుంది. కాకపోతే మనకి ఏంటంటే ఈ ఆర్ఆర్బీ స్కేల్ 2, స్కేల్ 3 ఆఫీసర్ అనేది ఇది ఓన్లీ ఆల్రెడీ జాబ్ చేస్తున్న పర్సన్స్ ఎవరైతే పీఓ జాబ్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుందండి. అది అందరికీ ఎలిజిబిలిటీ ఉండదు. నెక్స్ట్ ఏంటంటే ఆర్ఆర్బీ క్లర్క్, దీనికి కూడా మనకి ఎనీ గ్రాడ్యుయేషన్. అంటే మనకి ఇచ్చిన దాంట్లో ఏమేమి చెప్పారంటే ఇక్కడ మనకి డిగ్రీ బేస్డ్ మీద, సో ఈ డిగ్రీ బేస్ కానీ బీటెక్ చేసిన వాళ్ళకి మాత్రం ఈ 4 ఎగ్జామ్లకి ఎలిజిబిలిటీ ఉంటుందండి. 4 ఎగ్జామ్స్ ఏంటంటే అవి ఐబీపీఎస్ పీఓ, నెక్స్ట్ ఐబీపీఎస్ క్లర్క్, నెక్స్ట్ ఆర్ఆర్బీ స్కేల్ ఆఫీసర్. ఆర్ఆర్బీ అంటే మన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అనుకుంటే అది కాదండి, రీజనల్ రూరల్ బ్యాంక్స్. దీంట్లో మనకి స్కేల్ ఆఫీసర్ అని ఒక ఎగ్జామ్ జరుగుతుందండి. నెక్స్ట్ మనకి ఇచ్చేది ఏంటంటే ఆర్ఆర్బీ క్లర్క్ అండి, దీన్నే ఆఫీస్ అసిస్టెంట్ అనే ఎగ్జామ్ కూడా అంటారు. అంటే మనకి ఈ క్వాలిఫికేషన్తో అయితే కనుక ఈ 4 ఎగ్జామ్లు రాసుకోవచ్చు. తర్వాత మనకి దీంట్లో పర్సంటేజ్ కానీ ఈ గ్రూప్ చదవాలా అలాంటి రూల్స్ ఏమి లేవు, లేకపోతే ఈ బ్రాంచ్ చదవాలా అలాంటి రూల్స్ ఏమి లేవండి. ఎనీ డిగ్రీ తోటి ఈ 4 ఎగ్జామ్లు రాసుకోవచ్చు. అలా కాకుండా మనకి ఎస్ఓ ఎగ్జామ్ ఖచ్చితంగా మనకి ఏంటంటే బీటెక్లో కొన్ని బ్రాంచెస్కి అండ్ తర్వాత ఎంబీఏ ఎంసీఓలకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుందండి. ఆ తర్వాత స్కేల్ 2 ఆఫీసర్ చెప్పాను కదండి, ఎవరైతే మనకి పీఓగా చేసి ఉన్నారో అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే స్కేల్ 2 ఆఫీసర్ అనే ఎగ్జామ్ జరుగుతుంది. ఇక్కడ మీకు ఈ క్యాలెండర్లో ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే కనుక ఈ సంవత్సరం జరగబోయే ఎగ్జామ్స్ అంటే మనకి ప్రిలిమ్స్ ఎప్పుడు జరుగుతుంది, మెయిన్స్ ఎప్పుడు జరుగుతుంది, ఈ అనాలిసిస్ అంతా క్లియర్గా ఇస్తారండి. మనం చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇక్కడ మనకి ఐబీఎస్ పీఓ ఎగ్జామ్ వచ్చేటప్పటికి మనకి ఆగస్ట్లో ఉంది. ఇప్పుడు ఇది ఏమంతా మనకి జనవరి కాబట్టి అంటే మనకి ఇక్కడ చాలా గ్యాప్ ఉంది, అంటే అప్రాక్సిమేట్గా 7 months ఉంది. ఆ 7 months అంటే కనుక మనకి 2-10 days. ఈ 2-10 daysకి ఏం చేస్తారంటే ఈ నోటిఫికేషన్ వచ్చేదాకా వెయిట్ చేస్తారండి. క్యాలెండర్ అంటే అర్థం ఏంటండి, ఈ సంవత్సరం మనకి ఏ ఎగ్జామ్ జరుగుతాయి ఎప్పుడు జరుగుతాయని చెప్పి ఇచ్చేదాన్నే క్యాలెండర్ అంటారు. సో మనం ఈ వీడియోలో నేర్చుకునేది ఏంటంటే అసలు ఈ క్యాలెండర్లో ప్రిలిమ్స్లు ఎప్పుడెప్పుడు ఇచ్చారు, మెయిన్స్ ఎప్పుడు ఇచ్చాడు, ఆ తర్వాత నెక్స్ట్ మనకి ఏంటంటే దీన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా క్రాక్ చేయాలని చూద్దామండి. ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఫస్ట్ ఐబీఎస్ పీఓ ఎగ్జామ్ మనకు వచ్చేటప్పటికి ఆగస్ట్ 22 అంటే 23rd ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారండి. ఇక్కడ మీకు ఐడియా ఉంటే కనుక ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది మనకి 2 days ఇచ్చారండి. ఇక్కడ మనకి ఫర్ డేకి వచ్చేటప్పటికి 4 shifts ఇస్తారు. అంటే ఇక్కడ మొత్తానికి అప్రాక్సిమేట్గా మనకి 8 shifts ఈ ఎగ్జామ్ జరుగుతుందండి. ఆ తర్వాత దీంట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ మీకు ఐడియా ఉంటే కనుక మనకి అథమెటిక్ 35 marks ఉంటుందండి, దీనికి రీజనింగ్ మనకి 35 marks ఉంటుంది, ఇంగ్లీష్ ఏమో మనకి 30 marks ఉంటుందండి. ఈ ఓవరాల్గా టైం వచ్చేటప్పటికి మనకి 60 minutes ఉంటుందండి. అంటే జనరల్గా మనకి ప్రిలిమ్స్ ప్యాటర్న్ ఇలాగే ఉంటుంది. ఈ ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి మనకి ఎగ్జామ్ వచ్చేటప్పటికి మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేటప్పటికి 4th October కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ మెయిన్స్లో అథమెటిక్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది, దాంతోపాటు మనకి డిస్క్రిప్టివ్ పేపర్ కూడా ఉంటుందండి. సో ఈ 5 ఎగ్జామ్లలో మనకి ఈ సెక్షన్కి సంబంధించింది మనకి మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఈ 2 మనకు క్వాలిఫై అయితే కనుక నెక్స్ట్ మనకి ఇక్కడ ఐబీఎస్ పీఓ ఎగ్జామ్లో ఉండేది ఏంటంటే మనకి ఇంటర్వ్యూ. సో మనకి ఏంటంటే ఇక్కడ ఇంటర్వ్యూలో తీసుకునేటప్పటికి అంటే మనం ప్రిలిమ్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాం, తర్వాత మెయిన్స్ ఎగ్జామ్కి వెళ్ళాం, మెయిన్స్ క్వాలిఫై ఇంటర్వ్యూకి వెళ్ళాం. ఇక్కడ మనకి క్యాలిక్యులేట్ చేసేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ప్రిలిమ్స్ మార్క్స్ని మనం వాళ్ళు క్యాలిక్యులేట్ చేయరు, జస్ట్ మీరు క్వాలిఫై అయ్యారా క్వాలిఫై అవ్వలేదు అంతే. ఆ తర్వాత మెయిన్స్ మార్కుల్ని ఇంటర్వ్యూ మార్కుల్ని ఆ వెయిటేజ్లో కలిపిన తర్వాత మాత్రమే లిస్ట్ ప్రిపేర్ అవుద్ది. ఈ ఎగ్జామ్ వచ్చేటప్పుడు మీకు చూసారు కదండి, ఇది ఆగస్ట్ ఎండింగ్లో ఉంది, ఇది October 1st weekలో ఉంది. అంటే అప్రాక్సిమేట్గా దీనికి మధ్య గ్యాప్ ఒక 40 days ఉందండి అంతే.
సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఐబీఎస్ ఎస్ఓ ఎగ్జామ్ ఇందాకే చెప్పాను కదా, దీనికి ఎలిజిబిలిటీ అందరికీ ఉండదు, జస్ట్ బీటెక్లో కొన్ని బ్రాంచెస్కి అండ్ ఎంబీఎంసీ వాళ్ళకి లేకపోతే అగ్రికల్చర్ చదివిన వాళ్ళకి మాత్రమే దీనికి ఎలిజిబిలిటీ ఉంటుందండి. ఈ ఎగ్జామ్ చూడండి, ఇది మనకి 29th August 2026లో ఉంది. తర్వాత November 1 26లోనే మనకి ఏంటంటే మెయిన్స్ ఎగ్జామ్ ఉంది. దీనికి కూడా మనకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారండి. సేమ్ ఇది కూడా ఇందాక ప్యాటర్న్, ఫస్ట్ ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలి, ఆ తర్వాత మనం మెయిన్స్కి వెళ్తాం. మెయిన్స్కి మాత్రం ఏంటంటే వీళ్ళకి ఎస్ఓ ఎగ్జామ్ అంటే కనుక వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్ మీదే మనకి మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారండి. ఆ తర్వాత ఇందాక చెప్పినట్టుగానే ప్రిలిమ్స్ మార్క్స్ జస్ట్ క్వాలిఫై అయితే సరిపోద్ది. ఆ తర్వాత ఇంటర్వ్యూ మార్క్స్ అండ్ మెయిన్స్ మార్కుల్ని కంబైన్ చేసుకుని వాళ్ళ వెయిటేజ్ ప్రకారం క్యాలిక్యులేట్ చేసి మనకి ఆ జాబ్ అనేది వస్తుందండి. నెక్స్ట్ మనకి ఏంటి ఐబీపీఎస్ క్లర్క్ ఎగ్జామ్. అంటే ఈ ఐబీపీఎస్ ఎస్పీఓ అన్నారు కదండి, ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ ఎగ్జామ్ ఉంటుంది, ఇక్కడ క్లర్క్ ఎగ్జామ్ ఉంటుంది. దీనికి కూడా ప్యాటర్న్ ఏంటంటే మనకి ప్రిలిమ్స్ మెయిన్స్, అంతేగాని ఇక్కడ మాత్రం ఏంటంటే ఏ విధమైన ఇంటర్వ్యూస్ జరగవండి. మనకి జస్ట్ మనకి మెయిన్స్ మార్కుల్లో ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయో వాళ్ళకే మనకి జాబ్ ఇస్తారండి. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే కనుక 10th and 11th అక్టోబర్లో ఈ ఎగ్జామ్ జరుగుతుంది అన్నాడు ప్రిలిమ్స్. నెక్స్ట్ ఏంటంటే కనుక ఇక్కడ మనకి 27th December, అంటే అప్రాక్సిమేట్గా మనకి దీనికి గ్యాప్ చూడండి, మధ్యలో నవంబర్ కూడా ఉంది కాబట్టి అప్రాక్సిమేట్గా మనకు ఒక 65 days టైం ఉందండి ఇక్కడ. నెక్స్ట్ మనకు వచ్చే ఎగ్జామ్ ఏంటంటే ఆర్ఆర్బి స్కిరోన్ ఆఫీసర్. ఇది మనకి ఏంటంటే రూరల్ బ్యాంక్స్ అంటాం కదండి, ఈ వరకు మనకి చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు, సప్తగిరి గ్రామీణ బ్యాంకు ఇవలాంటివి ఉంటాయి కదండి. ఈ దీంట్లో మనకి జాబ్స్ ఉండి ఇప్పుడు మొత్తం అంతా మెచ్ చేసేసారు కాబట్టి జస్ట్ ఏంటంటే దీంట్లో ఇప్పుడు మనకి ఎగ్జామ్స్ ఏమవుతాయంటే 21st, 22nd Novemberలో ఉంది. కాదు దీని ప్యాటర్న్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. ఆ ప్యాటర్న్ ఏంటంటే ఇక్కడ అథమెటిక్ 40 marksకి, రీజనింగ్ 40 marksకి ఎగ్జామ్ జరుగుతుందండి. ఆ తర్వాత ఏంటంటే ఓవరాల్ టైం వచ్చేటప్పటికి మనకి 45 minutes ఉంటుందండి. అంటే మనకి ప్రిలిమ్స్లో 2 మోడల్ రకాలు ఉంటాయి. ఇందాక నేను చెప్పిన అథమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ ప్యాటర్న్ ఒకటి, లేకపోతే కనుక ఓన్లీ అథమెటిక్ రీజనింగ్ ఒకటి. తర్వాత ఇది కూడా ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు మెయిన్స్కి సెలెక్ట్ అవుతారండి. ఈ మెయిన్ సెలెక్ట్ అయినప్పుడు ఇక్కడ అథమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, దాంతోపాటు ఇక్కడ కంప్యూటర్ సెక్షన్ కూడా యాడ్ అవుతుందండి. ఇది మనకి మ్యాక్సిమం మెజారిటీ సెక్షన్లో అయితే కంప్యూటర్స్ ఉండదు, మెజారిటీ ఎగ్జామ్స్కి. ఈ ఎగ్జామ్కి అయితే కంప్యూటర్ సెక్షన్ కూడా ఉంటుంది. తర్వాత దీన్ని కూడా మనకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారండి. ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు దీనికి. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే కనుక ఈ స్కేల్ 2, స్కేల్ 3 ఆఫీసర్స్ మనకి ఏంటంటే ఇది ఓన్లీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉండదు, డైరెక్ట్ మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఇందాకే చెప్పుకున్నట్టుగా మనకి ఎవరైతే పీఓ ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేయడానికి ఉంటుంది. వాళ్ళకి మనకి ఏంటంటే సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది మెయిన్స్, తర్వాత ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. సో ఇక్కడ కూడా ఏంటంటే వేడియస్ ప్రకారం తీసుకుంటారండి. నెక్స్ట్ ఏంటంటే ఆర్ఆర్బి క్లర్క్, అంటే ఈ రూరల్ బ్యాంక్స్లో ఏదైతే ఎగ్జామ్ ఉందో దాంట్లో క్లర్క్ ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే కనుక 3 షిఫ్ట్లో ఎగ్జామ్ పెడుతున్నారండి, 3 daysలో. అప్రాక్సిమేట్గా మనకి ఒక 8 నుంచి 12 షిఫ్ట్స్ జరుగుతాయండి. ఆ తర్వాత దీని మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేటప్పటికి 30 January. ఇందాక చెప్పుకున్నాం కదండి, ఇక్కడ కూడా ఏ విధమైన ఇంటర్వ్యూస్ ఉండవండి. సో నెక్స్ట్ ఏంటంటే ఇది ఒక క్లారిటీ వచ్చింది కదండి, దేనికి ఇప్పుడు క్వాలిఫికేషన్ ఏంటి, తర్వాత నెక్స్ట్ ఏంటంటే దేనికి ఇంటర్వ్యూస్ ఉంటాయి, దేనికి ఇంటర్వ్యూస్ ఉండవని చెప్పేసి. ఈ తర్వాత మనం నేర్చుకోవాల్సిన ఇంకో కేటగిరీ ఏంటంటే ఇక్కడ మనకి ఈ ఎగ్జామ్లు చూసుకుంటే కనుక ఎగ్జామ్స్ ఏమైతే ఇచ్చారో అవన్నీ చూసుకుంటే ఇక్కడ మీరు ఒక ఇబ్బంది ఉందండి. అదేంటంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి ఏంటంటే August 22 ఒకవేళ ఇన్ కేసు దీని అన్నింటికి మనకి ఎలిజిబిలిటీ ఉందనుకోండి, ఇక్కడ ఆగస్ట్లో ఎగ్జామ్ రాస్తారండి, ఆగస్ట్ ఎండింగ్లో. ఆ తర్వాత చూసుకుంటే దీనికి మధ్య జస్ట్ ఒక 1 week గ్యాప్ ఉందండి. అంటే దీనికి మధ్యలో ఒక 6 days or 1 week గ్యాప్ ఉంది అంతే. అంటే మనకి ఆగస్ట్లో 2 ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ తర్వాత నెక్స్ట్ చూడండి, ఇక్కడ అక్టోబర్ చూసుకుంటే కనుక ఇక్కడ ఎవరైనా సరే ఒక ఐబీఎస్ పీఓ క్వాలిఫై అయ్యారు అనుకోండి, 4th October అక్కడ మెయిన్స్ రాస్తారండి. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ వీక్లోనే 10th and 11th Octoberలో మళ్ళీ ఇక్కడ ఎగ్జామ్ రాయాలండి. అంటే ఇక్కడ మళ్ళీ అక్టోబర్కి వచ్చేటప్పటికి ఆ 2 ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ చూడండి November 1 మనకి ఇక్కడ మెయిన్స్ ఎగ్జామ్ రాయాలండి. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి అదే నవంబర్లో మనకి 21st, 22nd ఎగ్జామ్ ఉందండి. ఆ తర్వాత మళ్ళీ డిసెంబర్ చూసుకోండి, డిసెంబర్ చాలా ఇక్కడ టైట్ షెడ్యూల్ ఉంది చూడండి. ఎందుకంటే ఇక్కడ December 27th ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. తర్వాత ఇక్కడ ఏంటంటే December 20th ఒక ఎగ్జామ్ ఉంది. ఇక్కడ కూడా ఏంటంటే ఇది అందరికీ ఎలిజిబిలిటీ ఉండదు కాబట్టి నో ప్రాబ్లం. ఇక్కడ మళ్ళీ చూడండి December 13th ఒక ఎగ్జామ్ ఉంది. అంటే మన డిసెంబర్లో ఎగ్జామ్స్ వచ్చేటప్పటికి ఇక్కడ ఒక ఎగ్జామ్ జరుగుతుంది, ఇక్కడ ఒక ఎగ్జామ్ జరుగుతుంది నెక్స్ట్ వీక్. అంటే మనకి ఏంటంటే 3 weeksకి 3 different ఎగ్జామ్స్ ఉన్నాయండి. కొన్ని ప్రిలిమ్స్ ఉన్నాయి, కొన్ని మెయిన్స్ ఉన్నాయి. ఇక్కడ మనందరికీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మనం అందరం చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే ఇక్కడ ఇప్పటి నుంచి మనం ఏంటంటే ఒక 7 months గ్యాప్ ఉంది కదండి ఫస్ట్ ఎగ్జామ్కి. ఇక్కడ ప్రిలిమ్స్ మెయిన్స్ ప్రకారం మెయిన్స్ ఇప్పటి నుంచి మన ప్రిపరేషన్ ఎలా ఉండాలని చెప్తాను చూడండి ఒకసారి. అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఒక డిగ్రీ క్వాలిఫికేషన్తో 4 ఎగ్జామ్ రాసుకోవచ్చు కాబట్టి మనకు ఇప్పుడు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉందనుకోండి, ఆల్రెడీ మీరు ఎక్కడ కోచింగ్ తీసుకున్నారు ఎంత పక్కన పెట్టుకుంటే
ప్రిలిమ్స్ క్లారిటీ ఉందనుకోండి, ఇప్పటి నుంచి మీరు ప్రిలిమ్స్ ఎగ్జామ్ మీద కాన్ఫిడెంట్గా వెళ్ళండి. ఆ వెళ్ళిన తర్వాత మనకి పర్సంటేజ్ అని ఒకటి వస్తుందండి. మనం ఇప్పుడు ఆన్లైన్లో ఏదైనా ఎగ్జామ్ రాస్తే కనుక పర్సంటేజ్ అని వస్తుంది. ఆ పర్సంటేజ్ కనుక మీకు పర్సంటేజ్ కదండి, పర్సంటేజ్, ఈ పర్సంటేజ్ మనకి ఒక 50 to 60% రాగలిగితే కనుక, కొంతమందికి పర్సనల్ అంటే తెలియపోవచ్చు, చూడండి ఒకసారి. ఈ పర్సంటేజ్లో మనకి 50-60% దాటిన వెంటనే మీరు ఏం చేయాలంటే మెయిన్స్ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేయండి. తర్వాత మీకు ఐడియా ఉంటే కనుక మెయిన్స్ ఎగ్జామ్లో వచ్చి జనరల్ అవేర్నెస్ ఏదైతే ఉందో ఇది మనకి ఎగ్జామ్కి, మెయిన్స్ ఎగ్జామ్కి 6 months ముందర కరెంట్ అఫైర్స్ చదవమని చెప్తారు మనకి. అదే జనరల్ అవేర్నెస్ ఇవన్నీ ప్రిపేర్ అవ్వాలి కదండి 6 months ముందు. అందుకే మీరు ఏం చేస్తారంటే ఇప్పటి నుంచి ఏంటంటే జనరల్ అవేర్నెస్ ఎలా ప్రిపేర్ అవ్వాలో చూడండి. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఏంటంటే జనరల్ అవేర్నెస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇవన్నీ స్ట్రాటజీస్ కూడా ఉంటాయి, ఒకసారి చూసుకోండి. ఇప్పుడు మీరు ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేస్తారంటే ఆన్లైన్ ఎగ్జామ్ మీరు 50 to 60% వచ్చిన తర్వాత వెంటనే మెయిన్స్ కూడా స్టార్ట్ చేయండి. ఇక్కడ జనరల్గా అందరూ చేసి పెద్ద మిస్టేక్ ఏంటంటే మీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత సో ప్రిలిమ్స్కి మెయిన్స్కి వాళ్ళు ఇచ్చి గ్యాప్ అంటే కన్ఫామ్గా ఎలాగ ఇవ్వాలని రూల్ ఏం లేదు, కానీ మేబీ 30 days నుంచి ఒక 60 days ఉండొచ్చు అండి. ఎగ్జామ్కి మారుతూ ఉంటుంది. ఇంకో ప్రాబ్లం ఏంటంటే చాలామంది ఇంకో మిస్టేక్ ఏం చేస్తారంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ ప్రిలిమ్స్ అవుద్దో లేదో ఒక డౌట్లో ఉంటారండి. ఆ తర్వాత ప్రిపరేషన్ సరిగ్గా చేయకుండా వెంటనే రిజల్ట్ వస్తుంది కదండి. ఆ రిజల్ట్కి మెయిన్స్కి మధ్యలో వాళ్ళు ఒక్కొక్కసారి అయితే కనుక మొన్న జరిగిన SBI క్లర్క్ ఇలాంటి ఎగ్జామ్స్లో ఒక 20 days కూడా టైం ఇవ్వట్లేదండి. ఇప్పుడు మనకి 20 daysలో మనకి ఆ 6 months కరెంట్ అఫైర్స్ అన్ని చదవడం వల్ల ఎవరి వల్ల కాదండి. ఇక్కడ మనకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మనకి స్టేట్ గవర్నమెంట్ కొన్ని ఎగ్జామ్స్ వస్తాయండి మనకి. ఇప్పుడు మనకి DSC పడింది, లేకపోతే గ్రూప్స్ పడ్డాయి, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ఐడియా ఉండదు కదండి. ఇక్కడైతే చూడండి ఈ సంవత్సరం జరిగే 5 examsకి అంటే మామూలుగా 6 exams ఉన్నాయి, కొన్ని ఎలిజిబిలిటీ ఉన్న 4 exams తీసుకుంటే కనుక అన్నిటికీ డేట్తో సహా ఇచ్చేసాడండి. మ్యాక్సిమం డేట్స్ అన్నీ ఏంటంటే కనుక 99% ఇవే డేట్స్ ఉంటాయండి. ఒకవేళ మార్చినా సరే ఒక 1 week అటు ఇటు వెళ్తాయి అంతే తప్పించి మొత్తం మనకు షెడ్యూల్ మార్చేయడాలు ఇలాంటివి ఉండవండి. అంటే జస్ట్ మీరు ఏంటంటే ఈ 4 సబ్జెక్టులు బాగా ప్రిపేర్ అయిపోయి కంప్యూటర్స్ కూడా యాడ్ చేసుకుంటే 5 సబ్జెక్టులు బాగా ప్రిపేర్ అయితే ఇవన్నీ ఎగ్జామ్స్ మనం క్రాక్ చేయొచ్చండి. దీంట్లో మనకి మెయిన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, లేకపోతే అథమెటిక్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, లేకపోతే ఇంగ్లీష్ ఎలా ఉంది, అవన్నీ ఒకసారి వీడియోస్ ఉన్నాయి, చూసుకోండి ఒకసారి. ఇక్కడ మీరు ఏంటంటే ఈ 7 months కూడా జాగ్రత్తగా ప్రిపరేషన్ చేయగలిగితే కనుక ఈ జాబ్స్ కొట్టడం పెద్ద కష్టమేం కాదు. ఈ లోపల మధ్యలో ఏంటంటే మనకి SBI PO కానీ SBI క్లర్క్ ఈ ఎగ్జామ్స్ కూడా నోటిఫికేషన్ పడతాయండి. అంటే మనకి ఏంటంటే నోటిఫికేషన్ పడే వరకు వెయిట్ చేయకుండా మీరు ఏంటంటే క్యాలెండర్ వచ్చింది కాబట్టి ఇప్పటి నుంచి స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వడం నేర్చుకోండి. అంతేగాని మనకి ఏంటంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మన వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 2 months గ్యాప్ ఉందని అప్పుడు ప్రిలిమ్స్ స్టార్ట్ చేస్తారు. అలా కదండి, ఫస్ట్ నుంచి మీరు ప్రిలిమ్స్ రాసుకుని ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చిందో దాంతోపాటు ఏంటంటే మీరు ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్ కూడా క్రాక్ చేసుకోగలగాలి. అలా మనం చేయగలిగితే ఈ జాబ్స్ ఏమైతే ఉన్నాయో అవి రావడం చాలా ఈజీగా ఉంటాయండి. అంతేగాని మనకి ఏంటంటే చివరిలో వచ్చినట్టు మాత్రం ప్రిపరేషన్ మాత్రం స్టార్ట్ చేయకండి. సో నెక్స్ట్ ఏంటంటే కనుక మీకు ఇన్స్టాగ్రామ్లోను లేకపోతే యూట్యూబ్లోను కొన్ని వీడియోస్ అవి వస్తూ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మీకు ఏమన్నా మెటీరియల్ ఏమైనా కావాలన్నా సరే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మీకు ఏదైనా డౌట్స్ వస్తే కనుక ఈ నెంబర్కి మీరు ఈ వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి. కొంచెం ఫ్రీ అయిన తర్వాత దాని నుంచి మీకు ఏంటంటే కనుక రిప్లైస్ వస్తాయి. అంటే మీకు ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏమైనా ప్రాబ్లం ఉన్నా, లేకపోతే ఈ పర్టికులర్ క్యాలెండర్ గురించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా చెప్పాను కదండి. నోటిఫికేషన్ వచ్చే వరకు వెయిట్ చేయకండి. ఆల్రెడీ మనకి లాస్ట్ వీడియోలో మనకి సంవత్సరానికి 20 నుంచి 25 బ్యాంక్ నోటిఫికేషన్ వస్తున్నట్టు చెప్పామండి. ఈ బ్యాంక్ నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు ఏంటంటే ఇప్పుడు రావాలని రూల్ ఏం లేదు కదండి. ఎప్పుడు వచ్చినా సరే క్రాక్ చేయాలంటే కనుక మీ ప్రిపరేషన్ అనేది ముందు నుంచి స్ట్రాంగ్ చేసుకోండి. అంతేగాని మనకి ప్రిలిమ్స్ అయ్యాక చూసుకుందాం, లేకపోతే మెయిన్స్ ప్రిపరేషన్ తర్వాత చూద్దాం. కొంతమంది ఏం చేస్తారంటే అసలు ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేస్తారండి ఇంటర్వ్యూ. అలా కదండి, మీరు జనరల్ అవేర్నెస్ ఫస్ట్ నుంచి చదువుతున్నప్పుడే ఆ మెయిన్స్ ప్రిపేర్ అవ్వండి, తర్వాత ఇంటర్వ్యూ కూడా ప్రిపేర్ అవ్వండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి మెసేజ్ పెట్టండి, వాట్సాప్లో రిప్లై వస్తుందండి. ఓకే, థ్యాంక్ యూ.